ఏ ఏ ప్లేసే చూడొచ్చు మీ టూర్ అండ్ ట్రావెలిజంలో భాగంగా? మామూలుగా పిల్గ్రిమేజ్ ప్రకారంగా మన ఇండియాలో వచ్చేసి చార్ధామ్ అనుకోండి, అమర్నాథ్, తర్వాత వచ్చేసి గుజరాత్ కాశీ యాత్ర, రామేశ్వరము, కన్యాకుమారి, కేరళ అనంతపురం స్వామి దేవస్థానము, అయ్యప్ప, ఇలా మనకి కర్ణాటక అనుకోండి, ఇలా అన్నీ కూడా మనకు డివోషనల్గా ఇండియాలో తీసుకెళ్తాం. తర్వాత ఇంటర్నేషనల్కి వచ్చేసరికి మనకి డివోషనల్ వచ్చేసి శ్రీలంక ఒకటి ఉంది, తర్వాత కంబోడియా ఒకటి ఉంది, ఈ తర్వాత నేపాల్, ముఖ్యంగా మనకి పక్కనే ఉన్నటువంటి నేపాల్ మానస్ సరోవరం, ఇవి తీసుకెళ్తూ ఉంటాను నేను. ఇవి కాకుండా ఇప్పుడు విహారయాత్రలకి ఇప్పుడు స్విట్జర్లాండ్ ఇలా కొన్ని ప్లేసెస్కి లేదంటే ఫారెన్ అనేసరికి మనందరికి గుర్తొచ్చేస్తుంది ప్యారిస్, ఇట్లాంటి ప్లేసెస్ కూడా చాలామంది తిరగాలనుకుంటారు యంగ్స్టర్స్, వీళ్ళ మాట ఏంటి? జపాన్ వచ్చేసి రీసెంట్గా స్టార్ట్ చేసామండి మేము. తర్వాత వచ్చేసి చేస్తున్నాం జపాన్ వచ్చేసి రీసెంట్గా. నెక్స్ట్ ఇయర్ వచ్చేసి మా అబ్బాయి స్టార్ట్ చేస్తున్నాడు అన్ని. ఈ ఇయర్ వేసి మొత్తం జపాన్ అంతా వాడు ఎక్స్ప్లోర్ చేసుకుని వచ్చిన తర్వాత దాన్ని స్టార్ట్ చేస్తాము. తర్వాత మనకి యూరోప్ ఆల్రెడీ రన్నింగ్ ఉంది. తర్వాత వచ్చేసి ఇంకోటి మనకి బాకు, తర్వాత ఇస్తాంబుల్ టర్కీ, ఇవన్నీ కూడా రన్నింగ్లో ఉన్నాయి. తర్వాత ఇంకోటి విహారయాత్రలో అతి ముఖ్యమైనది ఏంటంటే మనకి ఎక్కువ ఈ మధ్యకాలం ట్రెండింగ్ అయ్యిండేది వియత్నాం. ఓకే, వియత్నాం కూడా నేచర్ చాలా బాగుంటుంది. టోటల్గా ఓషన్ చుట్టూ ఓషన్ ఉంటుంది, సీషోర్ టోటల్గా చాలా అద్భుతంగా ఉంటుంది. తర్వాత సెకండ్ వరల్డ్ వార్లో జరిగినటువంటివన్నీ కూడా మనము బంకర్స్ ఇవన్నీ చూస్తాం అక్కడ. చాలా అద్భుతంగా ఉంటుంది నేచర్ ఎంజాయ్మెంట్.